నిత్యమవధ్యో 30th శ్లోకము. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఇక్కడ మనకి ఇంకా చెప్తున్నారు పరమాత్మ ఏమి అనంటే, సమస్త ప్రాణికోట్లలోనూ ఉండేది, అందరిలోని నివసించేది ఆత్మ ఎప్పుడూ చంపబడదు అని చెప్పి మళ్ళా మనకి చెప్తున్నారు అనమాట. అండ్ మనలో ఒక్కటి మాత్రమే ఆత్మ అనేది ఉండదు, సమస్త ప్రాణికోట్లలోని ఉండేది, అంటే చెట్టులోని, ఆకులోని, అండ్ ఒక పుష్పించే పువ్వులోని, అండ్ ఒక చేపలో గాని, అన్ని ప్రాణికోట్లు మొత్తం అన్నిట్లో మీరు ఎంత చిన్నది తీసుకున్నా కూడా అండ్ ఎంత పెద్దది తీసుకున్నా కూడా, ఏదైనా కూడా అన్నిట్లోని ఉండేది ఆత్మ అనేది అన్నిట్లోని ఉంటుంది అని చెప్పి అది ఆయన ఇంకొకసారి చెప్తున్నాడు అనమాట. మన ఈ దేహం అనేది చంపబడినా కూడా ఆత్మ అనేది చంపబడదు. సో అలాంటి వాటి గురించి నువ్వు మర్హసి అంటే దుఃఖించతగదు అని చెప్పి చెప్తున్నారు. నత్వం శోచితు మర్హసి అని చెప్పి చెప్తున్నారు. అలాంటి వాటి గురించి నువ్వు దుఃఖించడం కుదరదు అని. అంటే ఎప్పుడైనా స్త్రీల్లోనే ఉంటుందా, పురుషుల్లోనే ఉంటుందా, జంతువుల్లోనే ఉంటుందా, అండ్ చెట్లలోనే ఉంటుందా అంటే కాదు. ప్రతి ఒక్క జీవరాశిలోని కూడా ఆత్మ అనేది అన్నిట్లో కూడా వ్యాపించి ఉన్నది అని చెప్పి మనకి ఇంకొకసారి ఆయన చెప్తున్నాడు అనమాట. అందుకోసమని సర్వస్య అండ్ సర్వాణి భూతాని అని 2 పదాలను మనకి ఇక్కడ ఉపయోగించారు. అంటే ఎప్పుడైతే అది కరెక్ట్ గా, అంటే పర్ఫెక్ట్, అది చాలా ఖచ్చితమో అప్పుడు మనము రెండు సార్లు దాన్ని బలపరిచేదానికి, ఆ యొక్క వాక్యాన్ని బలపరిచేదానికి 2-3 సార్లు మనము యూజ్ చేస్తాం అనమాట. ఎప్పుడైనా సేమ్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పినట్లు, ఎప్పుడైనా ఒకరు పడిపోతున్నారు అనుకోండి, బాబు పడిపోతున్నాడు అనుకోండి, వాళ్ళమ్మ అక్కడి నుంచి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి చెప్తుంది. అప్పుడు జాగ్రత్త అని ఒకసారి చెప్తే సరిపోతుంది కానీ 2-3 సార్లు చెప్పింది అంటే అక్కడ అలర్ట్ అవుతాము అనే ఒక ఉద్దేశం అనమాట. సో అలాంటి అటెన్షన్ కానీ అలర్ట్ కానీ మనకి కావాలి. అండ్ అది అంత ఖచ్చితమైన వాక్యము అన్నప్పుడు మాత్రమే మనకి అన్నిసార్లు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ దేహం అనేది, అందువలన ఈ దేహం మరణించినప్పుడు కానీ, రోగాలు వచ్చినప్పుడు కానీ, బాధపడినప్పుడు కానీ నువ్వు బాధని అనుభవించద్దు. అండ్ దేహం వేరు అండ్ ఆత్మ వేరు అనే విషయాన్ని గురించి ఇక్కడ ఆయన చెప్తున్నారు. అండ్ దేహ భావనచే నువ్వు దుఃఖించద్దు, ఆత్మ భావన అనేది నీ నిత్యము నీలో ఉండాలి. ఆత్మ అనేది దుఃఖరాహిత్యమైనది అని చెప్పి, అంటే మనకి ఆత్మ ఎప్పుడైతే మనం ఎప్పుడు ఉంటామని అనుకుంటామో అప్పుడు మనకి ఒక కంప్లీట్నెస్ అనేది మనము ఫీల్ అవుతాం అనమాట. సో ఆ కంప్లీట్నెస్ అనేది నువ్వు ఫీల్ అవ్వు అండ్ అలాగే ఉండు. అండ్ ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి ఇవన్నీ అని చెప్పి, ఇది భావనలన్నీ దుఃఖాలు అండ్ ఈ రోగాలు కానీ అండ్ ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ ద్వంద్వాలన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నీ ఆత్మ అనేదే ఎప్పుడు నిత్యమైనది. సో నువ్వు ఎప్పుడు ఆత్మలోనే నువ్వు నిరంతరము ఉండాలి. అలా ఉండేవాడు మాత్రమే విజ్ఞుడు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇక్కడ భారత అనేది ఒక సంబోధన జరిగిందనమాట. భారత అంటే సర్వస్య భారత అని చెప్పి చెప్పారు కదండి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత అంటే ఇక్కడ భారత అంటే భా అంటే ఇక్కడ ప్రకాశము అనే అర్థం అనమాట. అంటే వెలుగు. భా అంటే ఒక వెలుగు. రతః అంటే ఆసక్తి కలవాడు అని ఒక అర్థం అనమాట. అంటే ఆత్మజ్ఞానం ప్రకాశించే ఆసక్తి కలిగిన వాడు అయి ఉండాలి నువ్వు అని చెప్పి అలాంటి ప్రబోధన ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చేశారనమాట. అంటే దేహాల మీద అన్ని వదిలేసుకొని నువ్వు ఆత్మయందు నిలుపు నీ యొక్క బుద్ధిని అన్నట్టు అనమాట చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వరకు మనం నేర్చుకున్నవి ఏమి అంటే,
దేహం యొక్క ఆత్మ స్వభావాలను గురించి మనం వివరించారు. అండ్ దేహము ఎప్పుడు ఉంటుంది అనే ఒక విషయాన్ని గురించి చెప్పారు. అండ్ మనం ఎప్పుడు అంటే దేహంతో పాటు తదాత్మకత అంటే ఈ దేహమే నాది, ఇదే నేను అని అనుకోకుండా నువ్వు దాని నుంచి కొంచెం వేరయ్యి ఉండే భావాన్ని కలిగి ఉండాలని కూడా చెప్పారు. అండ్ ఈ తదాత్మకత భావం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మన శరీరంలో ఉన్నప్పుడు మనము దాన్ని అనుభవిస్తూనే ఉండాలి అండ్ విడిగా ఉండాలి. ఆ యొక్క బ్యాలెన్స్ అనేది మనము తెలుసుకోవాలన్నమాట. ఆ బ్యాలెన్స్ అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనము అన్నిట్లోని మనము అన్నిట్లోని రాణించగలుగుతాము అన్నట్టు కూడా మనకి ఇక్కడ చెప్తారనమాట. అండ్ నెక్స్ట్ మేడం సార్ పాప బర్త్డే సార్. వినిపిస్తుందా సార్? పాప పుట్టినరోజు ఈ రోజు సార్. హై మ్యామ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఒక్క నిమిషం సౌజన్య గారు, ఈ కంప్లీట్ అని ఇంకో 2 minutes తర్వాత. పాప స్కూల్కి వెళ్తాను సార్ అందుకని. ఓకే. ఓకే, వెరీ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. అన్ని మీ జన్మదిన సందర్భంగా మీకు అన్ని కోరికలు, అన్ని ఆలోచనలు అన్ని బాగా నెరవేరాలని, ముందు భవిష్యత్ అంతా కూడా ఇంకా బాగుండాలని చెప్పి మా అందరి తరపున, మా గ్రూప్ అందరి తరపున మీకు ఆశీర్వచనం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే చిన్న. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. బర్త్డే. థ్యాంక్ యూ మ్యామ్. సరే నేను వెళ్తా సార్. రైట్. ఈ ప్రపంచంలో అన్ని సుఖాలు నీకు మనస్ఫూర్తిగా కలగాలని కోరుకుంటూ హ్యాపీ 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 బర్త్డే. అందులో భగవద్గీత మంచి టైంలో ఉన్నప్పుడు మీ బర్త్డే గురించి చెప్పారు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంకింగ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? అయిపోయిందా? ఇక్కడతో ఆత్మ విద్య అనేది కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ మనకి క్షత్రియ ధర్మాలను గురించి చెప్తారు. నెక్స్ట్ ఒక 7 మీరు భారత దానికి చెప్తున్నారు, అక్కడ ఆగారు. అదే సార్, భారత అంటే అంటే ప్రకాశము అండ్ రథ అంటే ఆసక్తి కలవాడు అని చెప్పి, అంటే ఎప్పుడు మనము ఎప్పుడు ప్రకాశవంతంగా జీవించాలి అనే వైపు ఆసక్తి కలగవాడు కాబట్టి అలా ఉండాలి నువ్వు అని ఆయన భావించి భారత అని చెప్పి అక్కడ సంబోధన చేశాడనమాట ఆయన. సో ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి సదా నువ్వు నిరతుడివై ఉండాలి అని చెప్పి ఆయన యొక్క ఒపీనియన్ అన్నమాట. ఎప్పుడు యాక్సెప్టబుల్ గా ఉండాలి అండ్ రెడీగా ఉండాలి. ఎప్పుడైతే ఈ బాగా తవ్వినటువంటి పొలములో మొలకలు ఎంత ఫాస్ట్ గా వస్తాయో, సో అంత అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ అంటే ఓపెన్ గా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీకు ఈ ఆత్మజ్ఞానం అనేది అర్థమవుతుంది అన్నట్టు. అండ్ దానివల్ల నువ్వు చేసే ఇప్పుడు ఈ దేహంతో చేసే కర్మలు కూడా సక్రమంగా జరుగుతాయి. అండ్ దేహం అయిపోయినాక నీకు మోక్షం లభిస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ చెప్పారనమాట. దీంతో ఆత్మజ్ఞానం అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ 7 to 8 శ్లోకాస్ లో క్షత్రియుడి యొక్క ధర్మాలను గురించి మాట్లాడతారు పరమాత్మ. సింపుల్ గా ఏంటంటే, ఆత్మ అనే దానికి ఎటువంటి నాశనం లేదు. మనం ఆత్మ అనేది పుట్టక ముందు ఉంది, గతించిన తర్వాత ఉంది, మనం ఉన్నప్పుడు ఉంది. అందుకని చెప్పి మనం ఆత్మ ముందు లేదు కదా, మనం పుట్టక ముందు ఏముందో తెలియదు కదా, మనకు లేదు కాబట్టి, మనకు తెలియదు కాబట్టి, తర్వాత ఏమైందో తెలియదు కదా అని, కాబట్టి అదేం లేదు. దేహం ఉన్నంత కాలమే ఈ ఆత్మ గురించి, లేకపోతే ఆత్మతో సంబంధం లేదు మనకి అని కాదు. మనకి ఇది ఎప్పుడూ ఉంది. పుట్టినప్పుడు సకల ప్రాణికోటిలోను సకల చరాచర జీవతోటిలోను మనకి ఈ జీవాల్లోనూ ఇది ఉందన్నమాట. దీన్ని మనం గుర్తించాలి.
మనం ఈ దేహానికి అంటే నొప్పి వస్తే దేహానికి వచ్చింది కదా, ఆత్మకు రాలేదు కాబట్టి నేను ఈ నొప్పిని గురించి నేను పట్టించుకోనడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ పంచభౌతికాల్లో మనం బతుకుతున్నాం కాబట్టి అవన్నీ వస్తాయి. కాకపోతే ఈ దేహం గురించి మనం అత్యంత కేర్ తీసుకొని ఇదే ప్రపంచం అన్నట్టుగా కాకుండా మనం ఈ దేహం వేరు ఆత్మ వేరు అనుకున్నప్పుడు దేహాన్ని మనం ఈ పని చేయటం కోసం మన రోజువారీ కార్యక్రమాల కోసం ఎంతవరకు అవసరమో అంతవరకు చూసుకుంటే చాలు. 24 గంటలు అద్దం ముందు నిల్చుని బ్రష్లు చేసుకుని ఇవన్నీ ఇట్లంతా అంతా చేసుకోక్కర్లేదు. అది దేహానికి ఆత్మకి ఆ తేడా తెలుసుకున్నప్పుడు మనం ఆత్మ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఆ ఆత్మ అనుభూతిని, లేకపోతే ఇందాక అనుకున్నాం కదా ఏంటది, ఎనర్జీ గురించి, ప్రాక్టికల్ సైన్స్ గురించి, ఆచరణపూర్వకమైన విజ్ఞానాన్ని మనం పెంపొందించుకుని ఆత్మ గురించి మనం ఏం చేస్తే మనం అది పొందుతాము, ఆత్మజ్ఞానం అనే దాని గురించి మనం తెలుసుకోవాలన్నమాట. అది తెలిసినప్పుడు మనకి ఇవన్నీ తేలికైపోతాయి. ఓకే, అంతే సార్. తర్వాత 31st శ్లోకం అండి. స్వధర్మం 6:20 అయింది, అవుతుందా? అయిపోద్ది సార్, ఫాస్ట్ గా ఫినిష్ చేసి. ఓకే. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మాద్యుధ్యచ్చ యుచ్రైనాత్ క్షత్రియస్య న విద్యతే. ఇక్కడ ఆ క్షత్రియుని యొక్క ధర్మాలను గురించి చెప్తున్నారనమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఏమి అనంటే, ఓ అర్జున, క్షత్రియ ధర్మాలను నువ్వు విస్మరించద్దు అండ్ విచారించద్దు. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడము సరైనది కాదు. అండ్ క్షత్రియ ధర్మాలను నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో అన్నట్టు ఈ శ్లోకం మనకి చెప్తున్నారు అనమాట. నీకు క్షత్రియ ధర్మాలను వదిలేసి నువ్వు వెళ్ళడము అంత శ్రేయస్కరము కాదు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ స్వధర్మం అపి చావేక్ష్య, దీని గురించే మనము చెప్పుకోవాలండి. స్వధర్మం అపి చావేక్ష్య అంటే నీ యొక్క ధర్మాన్ని, నీ యొక్క క్షత్రియ ధర్మాన్ని నువ్వు ఇక్కడ వదిలిపెట్టి, అంటే నేను యుద్ధం చేయను, బాణాలను వదిలేస్తాను, నేను వెళ్ళిపోతాను, అసలు చేయడం వలన అసలు ఏం జరుగుతుంది, ఇంతమందిని చంపి నేనేం సాధిస్తాను అని చెప్పి మళ్ళా లాస్ట్ లో ఆయన అంటాడు, మనము పాపం చేస్తున్నామేమో అని. అంటే కృష్ణ పరమాత్మని కూడా కలిపేసుకొని ఆయన చెప్తాడు కదా. సో అవన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఒక్కొక్క దానికి సమాధానం చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు స్వధర్మమపి చావేక్ష నవికంపితు మర్హసి అంటే నీ యొక్క స్వధర్మాన్ని మాత్రం నువ్వు వదలద్దు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఈ దేహంతో నువ్వు ఏం చేయాలో దాన్ని చెయ్యాలి. ఇంతవరకు ఆత్మని గురించి చెప్పారు కదా. సో నేను అన్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను, నేను బయట అది హిమాలయాలకి వెళ్ళి నేను తపస్సు చేసుకుంటాను, అట్లా వెళ్ళిపోతాను అంటే ఆయన ఒప్పుకోరు అనమాట. ఆయన ఏం చెప్తున్నారు, స్వధర్మం అంటే ఈ విషయంలో ఆయనకి ఇప్పుడు నువ్వు ఎంత ధర్మంగా ఉంటే అంత ఇప్పుడు ఏమి చేయకుండా కూడా మనం వెళ్ళి మోక్షం పొందాలి, ఋషుల్లాగా మునుల్లాగా అయిపోయి అన్నిటినీ త్యజించేసి చేయాలి అని అంటే అది చాలా కష్టము. అండ్ అంత ఈజీగా ఇవ్వరంటండి. మనము సంసారంలో ఉంటూ కష్ట సుఖాలను అనుభవిస్తూ ఆయన దగ్గర ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు ఆయన వదలకుండా ఎప్పుడైతే ఉంటామో అదే ఇంకా ఈజీ అండ్ ఆయన చేరడానికి చాలా ఈజీ అయిన మార్గము అన్నట్టు కూడా మనకి చెప్తారనమాట. సో మనం చేసేది చేస్తూ ఉండాలి. స్వధర్మం అంటే ఎవరి ధర్మం వాళ్ళనమాట. ఇప్పుడు వాళ్ళ యొక్క ఇప్పుడు ఒక గృహిణి ఉన్నారనుకోండి, వాళ్ళ ధర్మం ఏంటి, పిల్లల్ని చక్కగా వచ్చిన వాళ్ళని చదివించుకోవాలి అండ్ ఫుడ్ పెట్టాలి అండ్ తను ఎలా మిగిలిన వాళ్ళకి గైడ్ చేస్తూ ఉండాలి అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది ముందరే థింక్ చేసి పెట్టుకొని వచ్చేసరికి అందరికీ వండి వడ్డించడం కానీ, వచ్చిన వాళ్ళని ఆదరించడం కానీ, ఇవన్నీ కూడా ఆమె యొక్క స్వధర్మం అన్నట్టు అనమాట. సో అలాగా ప్రతి ఒక్కరికి వాళ్ళ ధర్మాలు అనేది ఉంటుంది. సో ఆ ధర్మాన్ని మాత్రము ఎప్పుడు
నువ్వు వదలకూడదు. వాళ్ళ యొక్క కులం బట్టి ఇక్కడ కులం కూడా కాదండి. వాళ్ళు చేసే పనులను బట్టి అప్పుడే మనకి కులం అనేది ఏర్పడిందనమాట. అప్పుడు కూడా కులం అని ఆయన ఎప్పుడు ఎక్కడ మొత్తము చెప్పలేదనమాట. వాళ్ళు చేసే పనులను బట్టి క్షత్రియులు, వైశ్యులు అని విభజన జరిగింది కానీ కులాన్ని గురించి ఇక్కడ ఎప్పుడు కూడా ఆయన ప్రస్తావించలేదు. అండ్ అది కూడా వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి. అంటే కొంచెం మందికి చిన్నప్పుడే దీనికి ఒక టెస్ట్ అనేది ఉండేదంటండి. అన్నప్రాసన్న ఎగ్జాంపుల్. అన్నప్రాసన్నకి అన్ని పెట్టేవాళ్ళంట. అండ్ అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతారో దాన్ని టచ్ చేస్తారంట. సో ఆ టచ్ చేసినప్పుడు ఆ ఇంట్లో కొన్ని అంటే పిల్లలు పెద్ద అయినంత వరకు కొన్నేళ్ల వరకు కొంచెం దానికి తగ్గట్టు విద్యలంతా చెప్తూ ఉండేవాళ్ళంట. సో దానికి అట్రాక్ట్ అయితే వాళ్ళకి ఆ విషయాన్ని అంటే ఒకే ఇంట్లో బ్రాహ్మణుడు ఉండొచ్చు, వైశ్యుడు ఉండొచ్చు, శూద్రుడు కూడా ఉండొచ్చు అనమాట ఈయన ప్రకారం, శ్రీకృష్ణ పరమాత్మ ప్రకారం. అండ్ మనము దాన్ని పోను అలాగా ఒక కులంగా కన్వర్ట్ చేసుకున్నాము. కానీ ఆయన చెప్పింది అయితే ఒక కులంగా ఏమీ చెప్పలేదన్నమాట. సో ఆయన ఎంత బ్రాడ్ మైండెడ్ గా చెప్పారు అనే దాని గురించి కూడా మనం ఇక్కడ ఒకసారి థింక్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఒక ధర్మం అనేది ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక డ్రైవర్ అనుకో, నీ ధర్మం ఏంటి? కాన్సన్ట్రేషన్ గా చక్కగా డ్రైవ్ చేయడము అండ్ ఎక్కడ వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ డెస్టినేషన్ కి చేర్చడము అండ్ ప్రొటెక్టివ్ గా డ్రైవ్ చేయాలన్నమాట. సో నువ్వు నీ పనిని నువ్వు అట్లా కరెక్ట్ గా చేయాలి. అలా నువ్వు ఇక్కడ క్షత్రియుడు. సో నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు అనుసరించి, క్షత్రియుడి యొక్క ధర్మం ఏంటి? ప్రజలని చక్కగా పరిపాలించాలి అండ్ వాళ్ళకి కష్టం రాకుండా చూసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎట్లా తీరుతుంది అనే ఉద్దేశం కూడా మనకి ఎలా తీరుతుంది అనేది కూడా ఇక్కడ చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్న వాడే క్షత్రియుడు అనమాట. సో ఇలా క్షత్రియ నీ ధర్మాన్ని నువ్వు అనుసరిస్తూ నువ్వు చిత్తశుద్ధితో నీ ధర్మాన్ని నువ్వు చేసినప్పుడే నీకు మోక్షం కూడా వస్తుంది. అండ్ నువ్వు ఈ యుద్ధాన్ని వదిలేసి పారిపోతే నీకు అపకీర్తి వస్తుంది అండ్ నువ్వు అధర్మం చేసినట్లు లెక్క. ఈ లోక విషయాల్లో నువ్వు అధర్మం చేసినట్లు లెక్క. అండ్ నీ ఆ పైన ధర్మం ఏమి అని అంటే నీకు మోక్షం కూడా రాదు. అండ్ ఈ యుద్ధంలో గనక నువ్వు చనిపోతే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అండ్ అదే నువ్వు యుద్ధంలో చనిపోకుండా యుద్ధం నుంచి వదిలి పారిపోతే నీకు నరకం అనేది ప్రాప్తిస్తుంది. అంటే ఇహలోక సుఖము ఉండదు అండ్ పరలోక సుఖం కూడా నీకు ఉండదు అన్నట్టు మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే నువ్వు నిష్కామ కర్మని అంటే నీ ధర్మాన్ని నువ్వు అనుసరిస్తూ నిష్కామ కర్మ అంటే ఏమి నాకు వద్దు అన్నట్టు, మన నిష్కామ కర్మ గురించి కూడా చాలా వస్తుందండి, అప్పుడు మనం మాట్లాడుకుందాము. సో నువ్వు ఎప్పుడైతే నీ ధర్మాన్ని నువ్వు అనుసరిస్తూ ఉంటావో చిత్తశుద్ధితో అప్పుడే నీకు మోక్షం కూడా ప్రాప్తిస్తుంది. సో స్వధర్మం అపి చావేక్ష, ఈ దీంట్లో చాలా అన్ని కూడా ఆయన ప్రెస్ చేసి చెప్తున్నారు అనమాట. నీ ధర్మాన్ని నువ్వు చెయ్యు, ఈ దేహం నీకు వచ్చిన దానికి దేహం ఎందుకోసం వచ్చింది తెలుసుకొని ఈ దేహంతో చేయాల్సిన ధర్మాన్ని నువ్వు చెయ్యాలి అని చెప్పి అప్పుడే నీకు ఉత్తమ గతులు అనేది వస్తుంది అన్నట్టు చెప్పారనమాట. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? ఇందులో సింపుల్గా మనకి ఫస్ట్ చాప్టర్లో చూసినప్పుడు అర్జునుడు మొత్తం విషాద యోగంలో మునిగిపోయి నేను ఇంతమందిని చంపాలా, నేను ఇదంతా అవసరమా నాకు అని చెప్పి ఆయన గాంధీవాన్ని కింద పెట్టేసి మాట్లాడుకుని కూర్చుంటాడు. ఇప్పుడు ఆయనకి కర్తవ్య బోధ చేయటానికి కృష్ణుడు మొదలుపెట్టాడు. అందులో ఫస్ట్లో ఏం చెప్తున్నారు? ఆత్మ గురించి. చంపేవాడెవరు, చచ్చేవాడెవరు, ఉండేవాడెవరు, అన్నీ నేనే, చంపినా నేనే, చచ్చినా నేనే, అన్నీ నేనే, ఆత్మ నేనే అని చెప్పి అంతా చెప్పుకుంటూ ఆత్మజ్ఞానం గురించి, దేహాన్ని పోయేది దేహమే కానీ ఆత్మ అలాగే ఉంటుంది, ఈ జీవిలోంచి ఇంకో జీవిలోకి అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు నేను ఏదో చేస్తున్నాను, వాళ్ళని చంపుతున్నాను, వీళ్ళని చంపుతున్నాను,
ఇదంతా నేను చేయాలా, నా చుట్టాలు బంధువులు అనే దాని గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు అని ఆత్మజ్ఞానం గురించి ఒక స్టెప్ చెప్తాం. దాని తర్వాత ఇప్పుడు ఇవాళ ఈ శ్లోకంలో, లాస్ట్ శ్లోకంలో మనం ఆయన ఈ ధర్మాలు ఎవరెవరికి ఏ ధర్మాలు అయితే ఉన్నాయి, వర్ణాశ్రమం, ఈ 4 వర్ణాలు దాని కిందకి వెళ్ళినప్పుడు క్షత్రియ ధర్మం ఏంటి? ప్రజలను కాపాడటం, ప్రజలు పరిపాలన చేయటము, వాళ్ళని రక్షించటము, ఇవన్నీ క్షత్రియ ధర్మాలు. ధర్మాన్ని నిలబెట్టడము, అధర్మాన్ని తీసేయటము, ఇవన్నీ. అందుకని నువ్వు ఆత్మజ్ఞానం గురించి పోని నువ్వు పట్టించుకోపోయినా పక్కన పెట్టు, కానీ నీ ధర్మం అనేది, నీ జాతి ధర్మం అనేది ఒకటి ఉంది, నువ్వు దాన్నైనా నేను నిర్వర్తించాలి అని చెప్పి ఈయన యొక్క ఆ క్షత్రియ ధర్మాల గురించి ఇప్పుడు చెప్పటం మొదలుపెట్టారు. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మీరు కూడా చూద్దాం. అక్కడ దాకా ఈ ఎపిసోడ్లో ఇంతటితో అప్పుడేనా? ఇంకెవరైనా దీంట్లో షేరింగ్? ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారా? ఇంకా నెక్స్ట్ శ్లోకాల్లో పాలకుడు అనేవాడు ఎలా ఉండాలి, పాలకుడు వల్ల ఎలా ఉంటే ఏం జరుగుతుంది కూడా చెప్తారు సార్. వరుసన వస్తే పాలకుడు, పాలితుడు, పాలించేవాడు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. టాపిక్ మారింది. అది ఆత్మజ్ఞానంలో నుంచి సద్ధర్మానికి వచ్చాం. ఆయనకి స్వధర్మం అంటే ఎంత ప్రీతి అనేది మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. అంటే ఎప్పుడు ఈ శరీరం ఉన్నంత వరకు ప్రతి వారు వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళు చేయవలసిందే, ఈ శరీరం నాకు కాదని చెప్పి వదిలేసేదానికి కూడా లేదు అని చెప్తారు అన్నమాట. కరణం గారు అని చెప్తారా? ఎవరికైనా డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ ఉన్నాయా అండి? ఏమీ లేవంటే గాడ్స్ వెల్త్ వెళ్ళిపోయింది.